గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే జరుగుతుంది. మనుషుల చిత్తం జరగనే కొన్నిసార్లు కొన్ని మనం ఆలోచిస్తాం. నా వైపు తిరగండి. మనుషుల చిత్తం అనుకుంటాం, కానీ ఏదేమైనప్పటికీ దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి చూసుకుందాం. బైబిల్ నుంచి చూసుకుందాం. కాబట్టి ఈ ఫ్యాన్ కొద్దిగా స్లో పెట్టండి. ఫ్యాన్ స్లో పెట్టండి. అందులో లాగుతుంటుంది. చాలు. ఓకే ఓకే. హల్లెలూయా. దేవుని సేవకులుగా మన గృహాల్లో కూడికి పెట్టుకున్నప్పుడు, దేవుని సేవకులు సంఘం వచ్చినప్పుడు ఎటువంటి ప్రేమ చూపిస్తే మనకి ఆశీర్వాదము ఈరోజు తెలియజేస్తాం. హల్లెలూయా. ఇక్కడే కాదు, ఏ గృహంలో కూడికి పెట్టుకున్నా కానీ సేవకులు వచ్చినప్పుడు చాలా ప్రేమతో నడవాలనుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్లో లేకుండా నేను ఏది చెప్పను. చెప్పినా సరే అది నా మాట అవుతుంది, దేవుని మాట కానే కాదు. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది. హల్లెలూయా. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తిప్పించదు. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకున్నది. కొంచెం ఆహారం తెచ్చదు. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా నీ దాసుని వద్దకు వచ్చిదిరనెను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతడు అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితువనెను. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుంచి చదువుకున్న తర్వాత హల్లెలూయా. మాటలు జాగ్రత్త వినండి. ఇది మోషే మొదట 5 కాండాల్లో రచించినది ఎవరంటే మోషే, భక్తుడైనటువంటి మోషే. ఈ 5 కాండాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు రచించాడు. ఎప్పుడు రచించాడో తెలుసా? ఈ 5 కాండాలను రచించాడు
రచించాడు అంటే భక్తుడైనటువంటి మోషే. ఏ కాలం రచించాడంటే 1446 నుండి 1406 సంవత్సరం ఈ లోపు ఇది రచించాడు. ఈ మొదట 5 కాండాలు కూడా. హల్లెలూయా. గమనించండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడబోతాడు. ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఏదైతే మాట్లాడుతాడో అక్కడ అద్భుతం జరగబోతావు. హల్లెలూయా. మాట్లాడబోతున్నది నేను కాదు, నా ప్రభు. హల్లెలూయా. గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ మోషే రాసినట్టు ఈ గ్రంథంలో మనం మన పితరుడైన అబ్రహాము కొరకు మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా. పితరుడైన అబ్రహాం గురించి మనం చదువుకున్నాం, దాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఈ దినాన్ని. అయితే ఈ అబ్రహాము ఏ పని చేసేవాడంటే బొమ్మలు చెక్కుండేవాడు లేదా తయారు చేసేవాడు. ఒక మనం భాషలో అనుకుంటే కంసాలి అంటారు, అవునా కదా. విగ్రహాలు తయారు చేసేవాడు. ఏ విగ్రహాలు అంటే చెక్క బొమ్మలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు తయారు చేసుకుంటూ దాని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు అన్నమాట. హల్లెలూయా. అయితే ఈయనకి 75 సంవత్సరములను వయసు ఉన్నప్పుడు దేవుని పిలుపు వచ్చింది. ఏ పిలుపు వచ్చింది? 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుని పిలుపు వచ్చి, అబ్రహామా నేను నిశ్చయముగా నేను ఆశీర్వదించదు. 17వ అధ్యాయం చదివితే మాటలు ఉంటాయి. నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ అబ్రహాము తన జీవితంలో అంతా ఉంది. దేవుడు తనకి సర్వ సమృద్ధినిచ్చాడు. అయితే తన సర్వ సమృద్ధిలోకి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాల వయసు పట్టింది. ఈ 25 సంవత్సరాల వయసులోని ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు. హల్లెలూయా. మనం చదువుకున్నాం ఇప్పుడు 18వ అధ్యాయంలో. ఈ 18వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట నెరవేర్పు జరగబోతా ఉంది. తనకి 100 సంవత్సరాల వయసు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల వయసు? 100 సంవత్సరాల వయసులోని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నారు. ఎవరు తెలియజేస్తున్నారంటే 3 దేవదూతలు, అంటే 3 సేవకులని కూడా మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. మీరు చక్కగా వింటే క్లారిటీగా మీకు మెసేజ్ అర్థమవుతుంది. కాబట్టి గమనించండి. ఈ 3 దేవదూతలు కూడా ఏం జరిగిందయ్యా అంటే మొదటి నుంచి ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడ్డారు? ఎక్కడ కనబడ్డాడు? గుడారము దగ్గర ఎండవేళలో కనబడ్డాడు. చాలా మంది అంటారు రాత్రి వేళలోనే దేవుడు కనబడతాడు. ఏమంటారు? రాత్రి వేళలోనే ప్రభు కనబడతాడు, పగటి వేళ కనబడడు అంటారు. పగటి వేళలో కనబడరు అన్నట్టు ఎక్కడ బైబిల్లో రాయబడి ఉందా? ఇక్కడ ఎప్పుడు కనబడ్డాడు? అబ్రహాంకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఎండవేళలో. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా ప్రత్యక్షమయ్యే దేవుడు, కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలన్నమాట. రెండోది, కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఇక్కడ ఏం చేశాడయ్యా అంటే ఈయన అక్కడ ఆ 3 దేవదూతలు చూశాడు, లేదా 3 సేవకులు చూసి కన్నులెత్తి వారిని చూసి గబ పరిగెత్తి. ఎలా పరిగెత్తాడు? గబ పరిగెత్తి నేల కుంగిపోయాడట. ఎవరి దగ్గర? జనాలు ఉన్నారు కదా, దేవుని దూతల దగ్గర లేదా దేవుని సేవకుల దగ్గర ఏమని ఉండిపోయాడు? నేల కుంగిపోయి రండి మా ఇంట్లో. ఏమని చెప్పాడు? రండి మా ఇంట్లోకి రండి అని ఆహ్వానించారు. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, మీ గృహంలో కూడికి పెట్టుకున్నారు లేదా చాలా గృహాల్లో కూడికి పెట్టుకున్నారు. మీ సేవకుడు వచ్చినప్పుడు ఆ విధంగా ఆహ్వానం పలికేరా? పలకలేని వారు ఉంటే ఎస్ అని చెప్పండి, పలికిన వారు ఉంటే నువ్వు అని చెప్పండి. పలికేరా? హల్లెలూయా. నేను ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఎలా ఆహ్వానం పలికారు తెలుసు వాళ్ళు? అంటే మీరు నేర్చుకోవడం కోసం చెప్తున్నాం. హల్లెలూయా. విధం కాదు,
అక్కడ ఛత్తీస్గఢ్ వెళ్ళాం. ఛత్తీస్గఢ్ వారం రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేస్తే ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇది పూలదండలు తెచ్చి పువ్వులు తెచ్చి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇలాంటి దళసర క్లాత్ వేసారన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దళసర క్లాత్ వేసి మేము షూ ఇలా ఇప్పి ఇలా వస్తూ ఉంటే వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తున్నారు, సెంటు జల్లేవారు సెంటు జల్లుతున్నారు, పువ్వులు జల్లేవారు. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంటుంది ఆ వీడియో చూడాలి. పువ్వులు జల్లుతూను సేవకులు వచ్చారు. అక్కడ మనం అంటే చాలా గౌరవిస్తారు అన్నమాట, ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక ప్రవక్త వస్తున్నాడు మన ఇంటికి, ఆయన ప్రవచించింది జరగబోతుంది, జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు మనల్ని ఆహ్వానించినప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఏమేశారు, మ్యాట్ వేసారు. మ్యాట్ వేసి దాని మీద నడుస్తుంటే చూడు, ఆనాడు ప్రభుకి పూలు చేయలేరు చూసావా, అలాగే మన మీద చేయలేరు, మనంత యోగ్యం కాదు. కానప్పటికీ వాళ్ళు ఏమన్నారు తెలుసు, నేను అడిగాను ఇది నా ప్రకారం అయితే ఇది కాదు, దేవునికి ఆ మహిమ చాలదు మనకు కాదంటే, అప్పుడు వాళ్ళు అన్నారు మా ప్రేమ మా ఆశ మేము ఇలాగే ఆహ్వానిస్తాం, కొత్తగా ఏ సేవకులు వచ్చినా మేము ఇలాగే ఆహ్వానిస్తాం అలాగని చెప్పేసి వాళ్ళు అనేసరికి నేను దాని కాదా లేకుండా వాళ్ళందరూ ఒకలాగా ఉంటే నేను ఒకలాగా ఉంటే పని చేయదుగా, కానీ దేవుని ఆత్మ పని చేయాలి. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్న వాళ్ళు అన్నారు ఒక మాట, ఇదంతా నిజమే, దేవునికి మహిమ రావాలి, కాకపోతే దేవుని సేవకులతో ఎవరు వస్తారు, దేవదేవుడే వస్తాడు. హల్లెలూయా. వాళ్ళందరిలో కాదు, కొంతమంది సేవకులతో ఎవరు వస్తారు, దేవుని సన్నిధి వస్తుంది, దేవుని ఆత్మ వస్తుంది, దేవుని అభిషేకం వస్తుంది. ఆ స్థలంలోకి వెళ్ళి ఏ స్థలంలో అయితే దేవుని అభిషేకం ఉన్న సేవకులు అడుగు పెడతారో ఆ స్థలం ఏమైపోతుంది తెలుసా, దీవెనకరంగా మారిపోతుంది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఊహించిన తర్వాత దేవుడు ఆ రోజు మాట్లాడాడు, చాలా అద్భుతంగా మాట్లాడాడు. కన్నీరు విడిచారు, వేదన చెందారు, దుఃఖపడ్డారు. దేవుడు ఏదైతే వారు హృదయాల్లో ఆలోచిస్తూ ఉన్నారో అదే దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ రోజు వాక్యం టాపిక్ ఏంటంటే ఇవ్వటం వలన ఆశీర్వాదము. హల్లెలూయా. అక్కడ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. చాలా ఇంచుమించు 40 సంవత్సరాలు ఒక పాస్టర్ గారు పరిచయం చేస్తున్నారు. ఆ ఏరియాలో కూర్చున్నారు, ఇంచుమించు 10 మంది పాస్టర్లు పిలిచారు. వాళ్ళందరూ నియోజకవర్గం చూడడానికి పాస్టర్ లేకపోతే విశ్వాసం అన్నట్టు ఉంది. కానీ నేను అక్కడ బాగా అప్పటికే అలిసిపోయి కూర్చున్నాను. వాళ్ళందరూ నించొని ఆరాధన చేస్తాను, చాలా అలిసిపోయాను అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల. అలా కూర్చున్నాను, వాళ్ళందరూ ఆరాధన మానేసి నాకే చూస్తాను, ఈయన విశ్వాస పాస్టర్. తీసుకెళ్ళోళ్ళకి తెలుసు, ఎందుకంటే దేవుడు ఎలా వాడుకుంటాడో తీసుకెళ్ళోళ్ళకి తెలుసు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా, ఈయన విశ్వాస పాస్టర్ గారు. నిలబడ్డా, మైక్ ఇచ్చారు, మాట్లాడుతూ ఉంటే అప్పటికి ఆయన 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఆయన ఒప్పుకున్నాడండి, మీరేదైతే మాట్లాడారో అది నా జీవితంలో జరుగుతూ ఉంది. చప్పట్లు అనేసరికి నాకు చాలా మనసులో సంతోషం వచ్చింది. ప్రభువా నీ నువ్వు మాట్లాడు, హల్లెలూయా అని చెప్పి ఆయన వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంచుమించు దాదాపు 15 నెలల నుంచి ఒక బుక్లో నట్టు డబ్బులు దాచాడు. ఏం దాచాడు, నేను అక్కడ ఏం మాట్లాడాను, ఇచ్చుట వలన ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ బుక్ లో దాచి అలా ఒగ్గేసాడు అంట. ఒగ్గేస్తే అప్పుడు ఆయన తీసుకెళ్ళి అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మీరు మాట్లాడుతున్నారు, నేను అక్కడ దర్శనం చూస్తా ఉన్నాను. హల్లెలూయా. ఏ దర్శనం అంటే తెలుసా, నేను దర్శనంలోకి వెళ్ళి చెప్తున్నానట ఆయనకి, నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చే దేవునికి, ఎందుకు అలాగా దాచిపెట్టుకుంటావు నీవు. సేవకుడు మళ్ళా నీ దగ్గర డబ్బులు దేవునికి ఇచ్చేయి ఆయన దర్శనంలోకి వెళ్ళి చెప్తున్నాడు. నేనేం చెప్తున్నాను, వాక్యం మాట్లాడుతున్నా. అది అయిపోయిన వెంబడే నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆ డబ్బులు ఆ చేతులు పెట్టాడు. నేనేం చేశాను తెలుసా, నన్ను పిలిచి మా చేతులు పెట్టేశాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ధనం కోసం ఆశపడి అంత దూరం వెళ్తుంటానో తెలుసు మీ అందరికీ, నాకు ఎంతకు అనిపిస్తారు అది మాట్లాడగలదు. కానీ దేవుని కృప. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం గమనించారో తెలుసా, మేము ఆహ్వానించేది ఎవరిని, దేవుని యొక్క సేవకులని, దేవుని యొక్క దూతలని వారు గమనించారు. హల్లెలూయా. కాబట్టి ఇళ్ళల్లోకి ఎప్పుడైనా సరదాగా వచ్చిన నీ సేవకుడు నువ్వేం చేయాలి కదా, ప్రేమ చూపాలి. హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రికి నేనేం చేసాను తెలుసా, ఆయన రాపోయిన బలవంతాన్ని ఇంటికి తీసుకెళ్ళి మా ఆవిడకి అప్పటికప్పుడే
చికెన్ తెప్పించేసి వండి ఆయన పెట్టి మళ్ళీ సాయంత్రం వరకు నాతో ఏదో ఒకటి మాట్లాడించుకొని అప్పుడు సాయంత్రం ప్రార్థన చేయించుకొని పంపించాడు. ఎప్పుడు నాకు అదే పని. హల్లెలూయా. కొంతమంది ఒకసారి ఇంచుమించు 18 రకాల వంటకాలు తయారు చేసి కొంతమంది సేవకు ఏర్పాటు చేయబడిన పిలిచి భోజనం ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేసి ఆ రోజు ఒక కూడికగా పెట్టుకున్నాను. హల్లెలూయా. అంటే నేను ఎక్కువ ఏం చేసేవాడంటే సేవకులు అంటే ప్రేమ. హల్లెలూయా. సేవకులు అంటే అత్యున్నతమైన ప్రేమ. ఇప్పటికీ కూడా ఏ సేవకులు అంటే పెద్దోళ్ళు కనబడితే గౌరవిస్తాను. నేను నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించాను, మీరు చూశారు కదా. స్టేజ్ మీద నుంచి ఆహ్వానిస్తే వాళ్ళ పెద్దలు వచ్చి కూర్చుండేసరికి నేను ఎక్కడ దిగిపోయాను? స్టేజ్కి కిందకి దిగిపోయాను. అవునా కదా? అంటే మనం వాళ్ళకి భయపడట్లేదు కానీ వాళ్ళతో ఉన్న దేవునికి భయపడ్డా. హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడు, దేవుడు అధికారం కలిగిన దేవుడు, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వేం చేయాలంటే నీ గృహంలోకి ఆహ్వానించినప్పుడు ప్రేమ చూపాలి. గుర్తుపెట్టుకో, ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఎంత ఎక్కువైతే నీ సేవకులను నువ్వు ఎప్పుడు అనుకోకు. నీ దేవుని దూతలు వీళ్ళు అని ఎప్పుడైనా ప్రేమించావా, ఆ ప్రేమకి దేవుడు దాని గొప్ప ప్రతిఫలం తీసుకొస్తాడు. హల్లెలూయా. అక్కడ అదే జరిగిందా లేదా? సాష్టాంగ పడిపోయి గబగబ పరిగెత్తుకుని సాష్టాంగ పడిపోయి అక్కడ ఏం జరిగింది చదవండి సార్. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ముందు నేను నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి. పాస్టర్ గారు తిని ప్లేటే తీయమను. పాస్టర్ గారు తిని ప్లేటే వచ్చే నిన్న కావాలి. అక్కడ ఆ చర్చికి వెళ్ళారు కదా, ప్లేట్ ఎక్కడ పాడేయంటే వాళ్ళు అక్కడ పాడేయండి అంటున్నారు కానీ నా చేతిలో ప్లేట్ తీసుకోలే. అంటే నాకు ఆ పరిచయం ఇష్టం. నేను కూడా చాలామంది ప్లేట్లు తీసుకుని తెలియదు. ఎవరైనా సేవకులు వస్తే వాళ్ళు ఒంటి మీద చిన్న చొరకు తూలిపోతే అది ఖర్చు తీసి నువ్వు కడిగేసి దాన్ని ఇటు తుడిచి వాళ్ళ దగ్గరుండి సప్లై చేస్తే ఒకరోజు ఎక్కడ తిరుపతి నుంచి ఒక దైవజనుడు ఎంసీ సైమన్ గారిని, మంచి దైవజనుడు, దేవుని చేత మీద వారు మన మధ్యకి పిలుద్దాం, మంచి వాక్యోపదేశకుడు. ఆయన పిలిస్తే ఆయనతో పాటు ఒక ఆయన వచ్చాడు కారు వేసుకొని. వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తే ఏమంటో తెలుసా? బ్రదర్, మీ పరిచర్య దగ్గర మేము ఫిదా అయిపోయాం. హల్లెలూయా. మీరు చేసిన పరిచర్య దగ్గర మేమైపోయాం, ఫిదా అయిపోయాం. ఎంత బాగా పరిచర్య మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీరు ఎంత చక్కని పరిచర్య ఎలా జరిగించగలుగుతున్నారు అంటే అప్పుడు మేము ఏమైపోయింది తెలుసా? ఇది నాది కాదు, నా దేవునిది. హల్లెలూయా. ఆ ప్రేమ చూపించమండి, అత్యున్నతమైన ప్రేమ. ఏ ప్రేమ? మనకి తెలియకపోయినా ఎలా చేయాలని మా సేవకుడి దగ్గర నేర్చుకొని ఆ ప్రేమనే చూపించు. ఈరోజు మనం వాక్యం వింటున్న మనం ఏ యొక్క విశ్వాసం అయితే దేవుని సేవకుల పట్ల లేదా సంఘం పట్ల ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళ అభివృద్ధికి సూచన. హల్లెలూయా. హల్లెలూయా. గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎంబడి ఏం జరిగిందంటే గబగబగా పరిగెత్తుకొని వచ్చి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చును అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఏం చెప్పాడు? తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సేవకులు వచ్చిన తర్వాత రండి కూర్చోండి, మా దగ్గర మీరు ఉండటం వల్ల మాకు ఎంతో ఆశీర్వాదము అని భావించే వ్యక్తిత్వమైన మంచి మనసు కలిగి మనం జీవించాలన్నమాట. హల్లెలూయా. తర్వాత ఇందు నిమిత్తము కదా దాసుని యొద్దకు వచ్చితిరా నేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అది ఆగండి ఒక నిమిషం. గబగబ సారా దగ్గరికి వెళ్ళి అన్నాడు, సారా సేవకులు వచ్చారు, దేవుని బిడ్డలు వచ్చారు కాబట్టి నువ్వు మెత్తని పిండి తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? రొట్టెలు చేయమన్నాడు. హల్లెలూయా. ఎంబడి తన భార్యకి ఏం చెప్పాడు? రొట్టెలు చేయమన్నాడు. మీకు తెలుసో లేదో,
నేను పరిచర్యలో ఉండేటప్పుడు నా వ్యక్తిగత జీవితం చెప్తున్నానండి మీకు. నేను పరిచర్యలో ఉండేటప్పుడు, పరిచర్య అంటే ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నాను. పరిచర్యలో ఉండేటప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా? ఆవిడతో చెప్పేవాడిని కాదు, చేసేవాడిని కాదు. అప్పటికప్పుడే ఫోన్ చేశాను వాడిని, అమ్మా పాస్టర్ గారు వస్తుంటారు పలాందోండి అంటే, ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళకి ఎలా ఉంటుందన్నా? ఇప్పుడు ఇంట్లో ఏమీ లేదు, ఫోన్ చేసి పెద్ద మగాళ్ళగా చికెన్ వండి, మటన్ వండి, పలాందోండి అంటే తెచ్చితేనే వండుతారు, కానీ తెచ్చుకోవాలంటే ఏం వండుతారు? అవునా? అప్పుడు నువ్వేం చేయాలి? ఉండిదే వండాలి. అవునా కదా? ఇక్కడ సారా దగ్గర ఉన్నదని మరి అక్కడ ఉన్నదని అర్థం. ఇంకా అవునా కదా? గబగబ వెళ్ళి పిండి తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? రొట్టెలు చేసి పెట్టమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను ఏం చేసావని తెలుసా? ఫోన్ చేసి నువ్వేం చేస్తావు, అది ఫాస్ట్ గారు వస్తున్నారు, ఎవరో ఒకరి ద్వారా పక్కనే చికెన్ షాప్ పంపించి ఆ మాంసం తెప్పించి గబగబ వండంటే సీరియస్ అయిపోయి మాట తర్వాత పక్కన పెట్టండి. ఫాస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉండేది. ఫాస్ట్ గారు వచ్చి తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఏముండేది? అప్పుడు అనేది నువ్వు చెబుతావు కదా, నువ్వు ఫోన్ చేసి చెప్పేస్తావు కదా, నేను ఎలాగొండిని అప్పటికప్పుడు నేను ఎక్కడికి పరిగెత్తగలరా, లేదంటే ఏ సైకిల్ ఉందా, నేను బయట తోలగలుగుతానా? ఇవన్నీ ఉండే అన్నమాట, ఈ ప్రెజర్స్ ఉండే. కానీ వాళ్ళు రావడం వల్ల నాకు తెలుసు గొప్ప దీవెన. హల్లెలూయా. ఆ విధమైన విధానంలో నేను భావించాను. అలాగే దీవెన వచ్చింది, అలాగే ఆశీర్వాదం వచ్చింది నా కుటుంబానికి. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? సేవకుల్ని చాలా బలంగా మనం చాలా ప్రేమతో హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం అన్న, మీరు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండే. ఇక్కడ ఏం జరిగిందంటే గబ తన మందలోకి పరిగెత్తుకుని వెళ్ళి ఒక లేత దూడను తీసుకొచ్చారు. దీంతోనే అబ్రహాం స్టార్ట్ అయింది. అబ్రహాం అంత అది అర్థమైంది కదా, అది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడే స్టార్టింగ్ ఎక్కడైంది? ఎక్కడే స్టార్ట్ అయింది. ఇది తినాలి, వేసి రక్తమే చేయందా. అయితే ఈ యొక్క ఆ యొక్క మాంసం తెచ్చి గబ తునకలు చేసి వండేసి ఎక్కడ పెట్టాడు? సేవకుల దగ్గర పెట్టాడు. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే తినకోవడం తినేస్తున్నారు, తినవలసింది మాత్రం పక్కన పెడుతున్నారు. తినకోవడం ఏంటి? అలా అది ఎన్నిసార్లు చెప్పినా పని బురదలు కదా, దాన్ని తినేస్తాంటండి. మొన్న ఏం చెప్పింది ఒక దొరత మాట్లాడి ఏం చెప్పింది? ఆ ఇంట్లో అదే ఉంది, నేను అక్కడే ఉన్నాను అని చెప్తుంది అన్న. అది ఉందని నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను, నాకు తెలీదు. అది చెప్తుంది, దయ్యం చెప్తుంది. ఏం మాట్లాడుతుంది? అది తెచ్చుకున్నారు, నేను మంచం కింద ఉన్నాను, ఆ కింద ఉన్నది నాకు ఇచ్చి నాది నాకు ఇచ్చింది నేను పోతాను అంటాను. దురాత్మలకు కూడా అని నేను అనుకున్నాను. అసలు నాకేం తెలుసు వాళ్ళ దగ్గర ఉన్నదని. ఆ తర్వాత నేను అనుకున్నాను. కానీ నేను అడిగాను, అమ్మ తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు? ఇంట్లో ఉందండి, ఇంట్లో ఉందండి అంటుంది. అమ్మ అర్జెంట్ బయట పారి, అమ్మ ఈ దురాతం పోద్ది దాంతో వేసి రక్తమే చేయండి. అది వాళ్ళు దేవుని సరిగా నమ్మరు, నమ్మిన వాళ్ళు కాదు కాబట్టి దాన్ని మరి ఆలయ దేవతగా పోల్చుకుంటారు. హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరిగింది? అది అక్కడే ఉంది. దాన్ని పారిమను నేను వెళ్తానని చెప్తుంది. ఇది ఇటు దాన్ని పారెత్తినట్టు వెళ్తాట. అది వాక్యం చదివితే వాక్యం కూడా సాతానే తెలుసు. అదే వాక్యం చదువుతున్నాను నేను. ఏ వాక్యం? శానాని దయ్యాన్ని దేవుడు విడుదల పొందించిన తర్వాత అది ఎక్కడ పోతే? మందులో పోతే. అదే నేను అంటుంది మళ్ళీ. అదే నేను అందులోనే ఉన్నాను అంటే నాకు చాలా విచిత్రం. నవ్వాలో ఏడాది తెలియదండి ఆ రోజు. చాలా జోకా తెలీదు, నిజమే తెలీదు. కానీ వాళ్ళందరూ తాడ తీసింది అండి. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది. అదే మీరు భక్తులే, మీరు ప్రార్థన పొందారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తినాల్సింది తినరు, వద్దనిదే తింటారు. మానవులకు బుద్ధి లేదండి నిజంగా. మనుషులకి ఏనిగెంత మాట. నిజంగా చెప్తున్నాను, మనుషులు కాని చేసి ప్రతి జంతువు వింటది కానీ దేవుని మాట మనిషి అంటండి. అందుకే
మా ఎస్ఐ గ్రంథం మొదట అధ్యాయం రాబడి ఎద్దు తన కామందు నేర్పును, గాడి తన సొంత వాని తోటి తెలుసుకున్నాను. మా వాళ్ళు అయితే పుల్లి తినేసి నా మీదే తిరగబడతారు. దేవుడే చెప్తాడు సాక్ష్యం. నా ప్రజలు నేను పెట్టింది తిని, నేను పెట్టింది తాగి మళ్ళీ నా మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు అని రాయబడి ఉంటుంది. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ మనుషులు ఎలా తయారైపోరు? దేవుడి మీద తిరిగేవారు, తిరగబడేవారు. హల్లెలూయా. దేవుడి మీద తిరగబడేవారుగా తయారైపోయారు. కాబట్టి అమ్మ ఇక్కడ ఉన్నవారు చెప్తాను, తినేదే తినండి, దేవుడు ఏది చెప్తే అదే తినండి. ఏది పడితే తినేస్తే ఏమవుతుంది? బీపీ అని, షుగర్ అని, అల్లు అదే అని, ఇల్లు ఇదే అని, ఇంకా నానా జబ్బులు వచ్చేస్తుంది. ఎందుకయ్యండి? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. గబగబా పరిగెత్తుకొని వచ్చి దాన్ని వధించి సిద్ధపరిచి తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన తర్వాత దూడను తెచ్చి వారు భోజనము చేయించుండగా ఆ చెట్టు కింద నిల్చుండి వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చదివించిన ఈ మాటలు? ఎందుకు చదివించిన ఈ మాటలు? మరచటి ఆట వీళ్ళు తినేశారు. తినేసి తృప్తిగా అప్పుడు ఏమన్నారు తెలుసా? చూసి ఈ కుటుంబంలో ఏ లోటు ఉంది. దేవుని సేవకుడు వస్తే ఏం చూస్తారు తెలుసా? కుటుంబంలో ఏ లోటు ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన వారి వరకు నేను చెప్తున్నాను. నీ కుటుంబంలో దేవుని సేవకుడు వచ్చాడంటే కంపల్సరీగా అక్కడ లోటు తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ లోటు తీరిపోయింది. అక్కడ అద్భుతం జరిగిపోయింది. ఏ అద్భుతం అంటే మరొకటి ఆట నువ్వు కుమారుని ఎత్తుకోబోతూ ఉన్నావు. చెప్పండి. హల్లెలూయా. మరొకటి ఆట నువ్వు కుమారుని ఎత్తుకోబోతూ ఉన్నావని ప్రవచనం వచ్చింది. రాసుకున్న ఒకట. ఆ మాటకి మన సారామ్మ ఏమంటది అంటే నవ్వుతుంది అన్నమాట. ఎందుకు నవ్వుతుంది? వృద్ధురాలు అయిపోయింది, ముసలిదాన్ని. నాకేం పిల్లలు పడతారు? నేను అసలు నేను ఆ వయసులాగా ఉండగలలా, చేయగలలా? ఆ వయసులో చేయాల్సిందంతా చేస్తే పిల్లలకి అంటారు, కానీ నేను ఈ వయసులో ఏం చేయగలుగుతానని నవ్వుకుంది అనమాట. అందుకేనే ఇస్సాకు అంటే మరొక అర్థం ఏంటంటే నవ్వు. తెలుసా మీకు? ఆయన నవ్వింది కాబట్టి నవ్వు అని పేరు పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నానండి. అంటే ఆ సేవకులు రావడం వల్ల తన జీవితంలో ఒక అద్భుతం పొంది దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రార్థన వల్ల ఒక అద్భుతం పొందుకోబోతూ ఉన్నావు. ఒక మిరాకిల్ జరగబోతావు, ఒక కార్యం జరగబోతావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నీ హృదయంలో ఏదైతే ఆలోచిస్తావో అది జరగబోతావు. ఒక గొప్ప మిరాకిల్ జరగబోతావు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి, దేవుని మాటగా తీసుకో. దేవుని మాట ఇది ప్రవచనం. ఒక మిరాకిల్ చేయబోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్న రీతిలో ఏం జరిగిపోయిందో తెలుసా? కుమారుడు జన్మించాడు. హల్లెలూయా. కుటుంబమా, మీరు దేని కొరకు ఆలోచిస్తున్నారు నాకు తెలియదు. నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు నాకు తెలియదు. దేని విషయంలో బాధపడుతున్నావో తెలియదు, కానీ నువ్వు ఊహించలేని మిరాకిల్ దేవుడు చేయబోతావు. హల్లెలూయా. గొప్ప కార్యం చేయబోతావు అన్నాడు. కాబట్టి నమ్మకంగా ఉండు, నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా జీవించు ప్రభుత్వం. నమ్మకంగా నాడు ప్రతి విషయంలో. ఈ పరిచర్య ధర్మము నువ్వే విధంగా జరిగించాలో ప్రభు నీ ముందు పెట్టాడు. పరిచర్య జీవితము ఏ విధంగా ఉండాలో దేవుడు బయలుపరిచాడు. నువ్వే విధంగా నడుచుకోవాలో ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం దినదినము వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు కొనసాగిపోయినట్లయితే నీ జీవితాన్ని అత్యున్నతంగా దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. హల్లెలూయా. చూడండి రెండో రాజుల గ్రంథం ఇక్కడ కుటుంబం దేవుని ప్రేమించింది. 4వ అధ్యాయం అనుకుంటా. ఓకే, 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. 4వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చాలా స్లోగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను చేసెను.
కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. సేమ్ సందర్భం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భాన్ని బట్టి ఇది సందర్భం ఉంటుంది, గమనించాలి. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు ఎలాంటి దైవజనుడట? భక్తి గల. నీ సేవకుడు గురించి ఏ రోజైనా సాక్ష్యం పలికేవా? నా యొద్దకు లేదా నా గృహంలోకి, నా ఇంటిలోకి లేదా నా సంఘంలోనికి వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇచ్చింది సునేమి పట్టణోత్తరాలు తన భర్తతో. మరి మీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే మీ ఎదుట ఉన్న సేవకుడు ఎలాంటివాడు మీకు తెలియదా? ఇన్ని సంవత్సరాలు నడుస్తున్న మీ సేవకుడు ఎలాంటివాడు మీకు తెలియదా? ఇన్నాళ్ళు జీవిస్తున్న మీతో ఉంటున్న మీ సేవకుడు ఎలాంటివాడు మీకు తెలియదా? తెలుసు కదా. నా జీవితంలో ఎక్కడికి వెళ్ళా ఏం చెప్పమని తెలుసా? అమ్మా, మందిరానికి రండి, దేవుని సేవకుల యొద్దకు రండి, దేవుని సంఘం యొద్దకు రండి, మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, రండి అని. ఎంతో మంది ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఒకసారి ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు కూడా 3 మంది దేవుళ్ళు ఉన్నారు అంటే నేను అన్నాను, ఉండొచ్చు, కానీ నీకు ఏదైతే మేలుకరమైన మార్గం ఉందో దాని గుండా వెళ్ళు. నీ జీవితం బాగుంటుంది, నీ పరిస్థితి బాగుంటుంది, నీ యొక్క కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబంలో నీ పిల్లలు బాగుంటారు. అనేక మార్గాలు ఉంటాయి లోకంలో, కానీ మేలుకరమైన మార్గం ఏది అని చెప్పి వాళ్ళు బలపరిస్తే వాళ్ళు అయితే ఆదివారం వస్తాం బాబు అన్నారన్నమాట. అన్న తర్వాత వాళ్ళు రాలేదు. సాయంత్రం మళ్ళీ వెళ్ళాను. అమ్మా, ఎందుకు రాలేదు మీరు అని అడిగితే వాళ్ళు అన్నారు, మా ఆయన అంటుంది తలగొక్కుంటూ, మా ఆయనండి అంతే. అప్పుడు ఆయన మామయ్య అవుతారు, ఏం మామయ్య ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, మా ఆవిడండి. ఈవిడేం చెప్తుంది, మా ఆవిడండి అని చెప్తున్నాడు. నాకు అర్థమైంది, మీ ఇద్దరికి ఇష్టం లేనట్టుంది, మరి డైరెక్ట్ చెప్పొచ్చుగా నాతోని. మా ఆవిడండి ఒకరు, మా ఆయనండి అని ఒకరు, ఎందుకు ఆ విషయాలు చెప్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, సరేలే ఆదివారం వస్తాంలే. మళ్ళీ ఆదివారం పోయి ఆదివారం సరే అనుకున్నాను, వచ్చానండి, ఏం చేస్తాం. అప్పుడు మళ్ళీ ఆదివారం చూసాను, రాలేదండి. ఇంచుమించు అలాగా 5 వారాలు 6 వారాలు తిరిగాను. అప్పుడు ఆ రోజు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఎలాగపోతే మీకెందుకండి, మీరు ఎలాగుంటే మీకెందుకు, ఎందుకు మా దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారు మీరు అంటే, అమ్మా మీరు మా కుటుంబం, మీరు నరకంలో కూడా నాకు ఇష్టం లేదు, మీరు మారు మనసు పొందాలని పద్దాక మీ దగ్గరికి వస్తున్నానంటే అర్థం ఏంటంటే దేవుడు నన్ను నిలమంటున్నాడు, మరి నేనేం చేయను అని చెప్పాను అన్నమాట. అప్పుడు అయితే ఆదివారం వస్తాను అన్నారన్నమాట. అన్న తర్వాత ఆదివారం వాళ్ళు ఇంకా బయలుదేరకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. మరి రానంతంట రావట్లేదు వీళ్ళు. రాకపోతే మీకు కాదని టైం అవ్వలేదా అని అడిగారు అన్నమాట. అయ్యింది, మీరు వస్తే నేను తీసుకెళ్తాను అని చెప్పి అక్కడే కూర్చున్నాను. వాళ్ళు వచ్చేంత వరకు అక్కడే కూర్చున్నాను. టైం అయిపోతుంది, వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి గుద్దులు ఆడుకుంటున్నారు. నేను వెళ్ళాలా నువ్వు వెళ్ళి ఈ వారానికి అని ఆవిడ, నువ్వు వెళ్ళేవి ఈ వారానికి ఈవిడే గుద్దులు ఆడుకుంటుంటే నేను చెప్పానమ్మా ఇది కాదు, ఇద్దరు బయలుదేరండి అని బలవంతంగా తీసుకెళ్ళాను. ఎన్ని వారాలు తెలుసా? 2 నెలలు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? బాప్తిసం ఇచ్చేయండి పాస్టర్ గారు, చప్పట్లు కొట్టి బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు 1 వారం మానమన్నా మానరం ఇటుపోతారు తెలుగు డైరెక్ట్ గా. హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? ఎవరైతే రానన్నారు అక్కడికి వెళ్ళి కూర్చో. హల్లెలూయా. నిజం చెప్తున్నానండి. నిన్ను అడుగుతాడు దేవుడు రేపు ఒకప్పుడు, ఏమా ఆవిడ నీకు పద్దాగా కనబడతా ఉంది, క్షణం కనబడతా ఉంది, నీకు ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని పెట్టి నువ్వు వెళ్ళి అక్కడ చెప్పావా అంటే చెప్పాను కానండి రాలేదు అంటావా? దేవుడి దగ్గర అంటావా? అనలేవు. హల్లెలూయా. నువ్వేం చేసుకోవాలో తెలుసా? మొట్టమొదటికి సిద్ధపడు. యేసయ్యా నేను పలానా దగ్గరికి వెళ్తూ ఉన్నా, నీ కృప చూపించు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భయంకరం
ఘోరమైన ప్రాంతం. బైబిల్ పట్టుకొని తిరిగితే ఏం చేస్తారు? కొనేస్తారు, చంపేస్తారు. అంతే. ఎంతో మంది, కొన్ని వందలాది మంది సేవకులు చంపేశారు. నేను దర్శనం వస్తాను కానీ వెళ్ళాను. మనం వెళ్దాం. హల్లెలూయా. దర్శనం వస్తాను కానీ వెళ్ళండి. మొన్న కూడా దేవుడు మాట్లాడి వెళ్ళాను. హల్లెలూయా. నెక్స్ట్ నెల ఉండొచ్చు దేవుని చెప్తున్నాయి. హల్లెలూయా. అంటే దేవుడు దర్శనం ఇచ్చే దర్శనం ప్రకారం వెళ్తున్నాను, అనేకులు రక్షించబడతారు. ఒక మీటింగ్కి కొన్ని వందలాది మంది వస్తారండి. ఇక్కడ చిన్న చిన్న సంఘాలు కాదు, కానీ 30-40 ఊర్లకు ఒకే చర్చి. ఏం చేస్తారు? 30-40 ఊర్లకి అలాంటి ప్రాంతాలకు వెళ్ళి దేవుడు బహుబలంగా వాడుకుంటూ తీసుకొస్తున్నాడంటే అది నాక బలం కాదు, నా శక్తి కాదు, కానీ ఒక దేవుడు నడిపిస్తున్నాడు అంటే వెళ్ళాలి. చెప్తుంటాను, అమ్మ మీ పక్క వాళ్ళకి, మీ ఎదురోళ్ళకి, లేదా వాళ్ళకి వీళ్ళకి సువార్త ప్రకటించండి అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ ఫాలోయింగ్ అలా ఉండదన్నమాట. నీ గురి ఏంటి? దాని వైపు ఉండదు. నన్ను బంద్ చేసుకోలేదండి, నేను పనికి వెళ్ళాలా, మా మామ తిడుతుంది, మా సార్ తిడతాడు కాదు. నేను చేయాల్సిన పని ఒక్కరికైనా సువార్త చెప్పు, ఒక్కరికైనా తీసుకురా. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి, నీ ద్వారా కొంతమంది లోకి రావాలి. ఆ చీకటి బంధకాలు, ఆ పాప బంధకాలు, ఆ యొక్క అగ్ని బంధకాల నుంచి బయటికి లోకి రావాలి. అప్పుడు నీకు పరలోకం గొప్ప ప్రతిఫలం. హల్లెలూయా. ఇక్కడ కనబడకపోవచ్చు కానీ పరలోకం గొప్ప ప్రతిఫలం. ఇలా ఎన్నో కుటుంబాలండి, ఎన్నో కుటుంబాలు నడిపించాను తెలుసా. అలాగే మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో పరిచర్యలో, నేనేం చెప్పారన్నా, ఆయన నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా బద్ధకోస్తుడిగా ఉండిపోయి నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? నేను పరిగెత్తే పందెములో గురి యొద్దకే. గురి యొద్దకంటే ఎంత దూరం గురి ఉంటే అంత దూరం కూడా ఏం చేస్తున్నాడు? ఇంకా పరిగెడుతూనే ఉన్నారంట. మరి నువ్వు ఎలాగున్నావు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు కూర్చుండిపోవడం. దాంట్లో అని బాబు నాకు కాలు బీకేస్తున్నాయి. ఏ ముసలాం 80 సంవత్సరాల ముసలాంలాగా యాక్ట్ చేసేస్తారు. యాక్ట్ చేసిన వాళ్ళకి నిజంగా అదే వస్తుందండి. హల్లెలూయా. ఆవిడ అమ్మ చర్చికి రాలేదేమండి అన్నాను. అంతే అమ్మా ఆయన అన్న, ఆవిడ అంటుంది బాగాలేదండి పాస్టర్ గారు, బాగాలేదు అందుకే రాలేదు. దేవుడి దగ్గరికి వస్తే బాగుపడతా కానీ ఇంటికాడ ఉంటే బాగుపడతా. ఆ తర్వాత ఆ సాయంత్రాలు చెప్పా చేయకుండా వెళ్ళేదన్నమాట. శుభ్రం మాసం వేపుకొని తింటుంది. ఇప్పుడు బాగున్నారు మాసం వేపుకొని తింటారు. హల్లెలూయా. విశ్వాసాలు ఎలాంటో లేకపోలేదు. పాస్టర్ మోసం చేస్తే మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి ఎక్కడ నువ్వు మోసం చేస్తావు? హల్లెలూయా. జాగ్రత్త నువ్వు ఎలాగున్నావు. అందుకే ప్రసంగి అంటాడు, నీవు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నువ్వు కూర్చుండటం ఆయనకి తెలుసు, నువ్వు నించుండటం ఆయనకి తెలుసు, నువ్వు పరిగెత్తడం ఆయనకి తెలుసు, నువ్వు వెళ్ళడం ఆయనకి తెలుసు, నువ్వు రావడం ఆయనకి తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. నువ్వు ఎలాగున్నావో కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. నువ్వు ఏ వ్యాసం ఎత్తావో రేపు ఆయనకి తెలుసు. నువ్వు ఎలా జీవిస్తావో రేపు ఆయనకి తెలుసు. ముందే రాసి ఉంచేస్తాడు, రాసి ఉంచుతాడు. వాసి గారు ఫోన్ చేస్తున్నాడు, నన్ను చెప్పినానండి రాలేదండి, నేనే చేసాను. ఏటే మన ఏటే ఎవరు విజయనగరం శ్రీకాకుళం భాష ఆడతారు అన్నమాట. రాలేదండి నేనేం చేసాను. ఏం కాదు నీకు ఆ మాట చెప్పదు. ఒక సేవకుడితో మాట్లాడి నువ్వు ఎలాగుంటున్నావో నీకు అర్థం కావట్లా. ఈయనేం చెప్తుంది? మన యొద్దకు వస్తున్న దైవజనుడు, పోతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. గుర్తుపెట్టుకుందండి ఆవిడ మనసులో, ఆవిడ హృదయంలో గుర్తుపెట్టుకుంది. నేను అసలు ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవ్వలేదు. నేను అసలు రాత్రి ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నాను, అది రాసుకున్నాను డైరీలో. రాసుకొని అది చెప్దాం అనేసి అంటే దేవుడు ఇది చెప్తాను. హల్లెలూయా. నేను అది చెప్దాం అనుకుంటే ఇదే చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా. గమనించు, నీ దైవజనుడు భక్తి కలిగి నువ్వు ఎరిగితే నువ్వు 10 మంది చెప్పగలుగుతావు. నీ మనసులో అది లేకపోయింది అనుకో నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే హృదయం నిండా దేవుణ్ణి నమ్మితే, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే, హృదయపూర్వకంగా దేవుని గణపరిస్తే నీ దైవజనుడు ఎలాంటి నీకు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన భక్తి కలిగిన వాడా కలగలేని వాడా దేవుడు చూపిస్తాడు. మనం చేస్తేనేగా దేవుడు చూపించాలంటే అది చేస్తేనేగా, మనం చెయ్యం. మరి ఎలా చూపిస్తాడు దేవుడు?
నీ దైవజనుడు ఎలాంటోలో నువ్వు చూడాలంటే, నీ సంఘం ఏ విధంగా ఉండబోతుందో నువ్వు చూడాలంటే, అందుకే దావీదు అంటాడు, నా బ్రతుకు దినములు లెక్కించడం నాకు నేర్పించు ప్రభువా అంటే ప్రార్థన చేసి అడుగుతున్నాడు, నా దినముల పరిమాణం నాకు చూపించు. ఏ రోజు అని అడిగేవు నువ్వు? మొన్న అనిల్ బ్రదర్తో మాట్లాడుతాను, నువ్వు ఒక మెట్టు ఎక్కుతున్నావు బ్రదర్, నువ్వు ఒక మెట్టు ఎక్కావు ఆల్రెడీ, దర్శన అనుభవంలోకి వచ్చావంటే ఒక మెట్టు ఎక్కావు. కాబట్టి నువ్వు ఇంకా ఏం చేయాలంటే తెలుసా, కొన్ని విషయాలు చెప్పానండి, ఇలా ఉండాలి బ్రదర్, ఇలా ఉండాలని చెప్పాను. నేను 3 గంటలకు అలారం పెట్టుకుంటాను. అలారం లేచిన ముందే ఫోన్లో చూస్తే మెసేజ్ ఉంటాను. అంటే ఎన్ని గంటలు లేస్తున్నాడు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడు, ఉందా నీకు ఆ భక్తి, ఉందా నీకు ఆ భక్తి జీవితము? నేను ప్రభు కొరకు బతకాలి, ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారో తెలుసా, ఎంత కష్టపడుతుంది. ఇప్పుడంటే పని చేయాల, ఇప్పుడంటే పని చేయాల, గత 6, 7, 8 నెలల నుంచి. మరి ముందు ఎంత పని చేసేవాడిని, పని చేసి వచ్చి ఉదయం అంతా పని చేసేవాడిని, రాత్రి అంతా ప్రభుత్వం గడిపేవాడిని. దేవుడు మానేమన్నాడు, మానేశాడు. మరి ఈరోజు మనం పని చేయకపోయినా ఇంటికాడ ఖాళీగా ఉన్నా దేవుడితో గడిపే అనుభవం నీకు ఉందంటే, వీడియో కాల్ చేస్తేనే ఎవరు ఎత్తట్లేదు. ఉదయం అనిల్ బ్రదర్ ఎత్తాడు అంతే, ఒకే ఒక వీడియో కాల్, ఇంకెవరో మన వాళ్ళు పడుకున్నట్టున్నారు అని చెప్పి నేను కామ్ కలుపుకున్నాను. హల్లెలూయా. గమనించుకోండి, గుర్తించుకోండి, మీరు ఎదగాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఇలాగే ఉండిపోకూడదు. ఒక గొప్ప స్థాయిని మీరు చూడాలి. ఒక సంఘానికి మనం వెళ్ళామంటే సేవకుడు కరెక్ట్ అయినోడైతే చెట్టు కరెక్ట్ అయితే దాన్ని కాసే కాయలు కూడా, మరి చెట్టు పుచ్చిపోయింది అనుకో, పుచ్చిపోయిన కాయలే కాయలు, ఇంకా అది చెట్టు పుచ్చిపోతే కాయలు కాస్తుంది, అయినా కాయదు. సేవకుడు సరైనడు. అందుకే దావీదు అంటాడు, పునాదిలు పాడైపోగా నీతిమంతుడు ఏం చేశాడు? పునాదిగా నువ్వు ఒక విశ్వాసిగా నీవు ఉన్నావు, నీ సేవకుడు ఒక పునాదిగా ఉన్నాడు, నువ్వు సేవకుడుగా ఒక పునాదిగా ఉన్నప్పుడు నీ సేవకుడు సరైనడైతే సంఘం సరైనది అవుతుంది. హల్లెలూయా. లేదు, నువ్వు పునాదిగా తల్లి తండ్రిగా ఉంటే, నువ్వు తల్లిదండ్రులు ఉండేటప్పుడు కరెక్ట్గా ఉంటే నీ కుమార్తె రాకుండా తెలుసా, నువ్వు ఫెయిల్ అయిపోతే దేవుడు ఏం చేస్తాడు, అప్పుడు నీ స్వబుద్ధి వచ్చేస్తుంది. నీకు ఏం బుద్ధి వచ్చేది? స్వబుద్ధి. అయితే నువ్వు చేసుకో, దేవుడు ఏమంటాడు, చేసుకో అంటాడు. ఎన్నాళ్ళు చేస్తాడు? అందుకే యెషయా గ్రంథం 59లో రాయబడి ఉంటుంది, ఏమన్నమాట తెలుసా, మీ ప్రార్థన నాకును మీకును గోడ అడ్డగా ఉండిపోయింది. గోడ బంతి విసిరి కొడితే వెనక్కి ఎలాగైతే వస్తుంది, నీ ప్రార్థన గోడ దాకా వెళ్ళి ఆగిపోతే వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా ప్రభు దగ్గర చేరదు ఇది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ప్రభు దగ్గర చేరదు నీ ప్రార్థన. నువ్వు ఒక్కసారి మనసారా హృదయపూర్వకంగా మనసారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభా నీ దైవజనుడితో ఉన్న నేను కూడా ఆయనలో ఉన్న శక్తి నాకు కావాలి. నేను అనుకున్నాను, మా పాస్టర్ ఏంటి అది ఫోన్ అక్కడ ఎవరైనా పెట్టారేంటి? గుర్తుపెట్టుకో, ఇటువినా మా సేవకుడు నా ముందు దయ్యాలు ఎలగొట్టేవాడు. ఆయన ఏ వాక్యం మాట్లాడితే నేను ఉండిపోయినమాట, అంటే అక్కడ జరిగిపోయేది. అది వాక్యం మాట్లాడితే అక్కడ జరిగిపోయేది. నేను అనుకున్నాను, ప్రభువా నా సేవకుడు అలా వాడబడుతుంది, నేను ఎప్పుడు వాడబడతాను. నేను ఇదే ఆశపడాను, నిజం చెప్తాను, బైబిల్ పట్టుకొని చెప్తాను. ప్రభువా నా సేవకుడు అలా మిరాకిల్ చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే, నేనేమన్నా నీ చిత్తమైతే నన్ను కూడా అలా వాడుకో ప్రభువా. ఈరోజు నేను ఆశించింది దొరికిందా లేదా? 107:9 వచ్చిన ఉంటుంది, 107:9 కీర్తన 9 వచ్చిన, యాలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేది. హల్లెలూయా. ఆశించాను, ఆశిస్తే దొరికిందా లేదా? ఈరోజు దేవుడు అనేక ప్రాంతాల్లో వాడుకోవట్లేదా? అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకోవట్లేదా? వాక్యం చెబితే దేవుడు వాళ్ళ మనసును మారుస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళా దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళా ప్రవచనం జరుగుతూ ఉంది. అంటే నన్ను నేనుగా ప్రభువుకి అప్పగించుకున్నాను. నా దగ్గర ఏమి లేదు, ప్రభు నీ చిత్తం, నేను సరెండర్ అయిపోయా ప్రభుకి. సరెండర్ అయిపోవాలి. నువ్వేమో ఆలోచించాలి తెలుసా, ఒక్కరోజైనా ప్రభు నాతో నా దైవజనుడు, మీకు తెలుసా లేదు, మీ ఒక దైవజనుడు అభిషేకం కలిగిన వాడైతే, ఆయన చెట్ట తాకిన సరే గొప్ప ఆశీర్వాదం మీకు తెలుసా. ఎందుకంటే దాంట్లోనే పవర్ వస్తుంది, ఆ ఎనైటింగ్ తాకుతూ ఉంటుంది.
సేవకుడు బండి మీద ఎక్కినా ఆశీర్వాదం. ఎందుకో చెప్పమంటారా? అంటే ఇది హితబోధ కాదండి, హితబోధ కాదు. మీకు దానికి ఉదాహరణ చెప్పమంటారా? ఎలీషా చనిపోతాడు. ఎలీషా చనిపోయి చాన్నాళ్ళు అయిపోద్ది. కానీ అదే సమాధిలో ఒక కుమారుడు చనిపోతే అదే సమాధిలో పడుకోబెడితే ఎలీషా ఎముక తగలంగానే ఈ చచ్చిపోయిన దేవుని లేచి నిలబడిపోదు. ఎప్పుడో చనిపోయిన ఎలీషా ఎముక తగలంగానే ఏమైపోద్ది? హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? రేనాల్డ్ బోనికే ఒక మీటింగ్కి వెళ్తా ఉన్నారట. ఒక మీటింగ్కి వెళ్తా ఉంటే ఆయన అనుకునే సమయానికి రాలేకపోతే అప్పుడు ఆయన శిష్యుడికి చెప్పాడట, నువ్వు తొందరగా పోని అని చెప్తుంటే, అయ్యా పెద్ద ట్రాఫిక్ ఉంది, ఇంచుమించు 2-3 గంటలు పెట్టేస్తుంది. అంటే ఈ 2-3 గంటల్లో ఈ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు అన్నారట, నా సెట్ తీసి నా కోట్ తీసేస్తా, ఇది కుంటోల దగ్గరికి అయ్యు, ముందుకి ఇసురో, ఈ కోట్ ఇసిన ముట్టుకుని ప్రతి ఒక్కరు బాగైపోతారు. ఆమేన్. హల్లెలూయా. బెన్హెన్ ఉన్నారు ఇప్పుడు, మన దేశం కాదు, బెన్హెన్ కాదు, ఇప్పటికీ కూడా ఆయన కోటి చిరుతారండి. కొన్ని వేలాది మంది రాశారు. భజేంద్ర సింగ్ ఇక్కడ ఎక్కడో లేరు, మన హిందీ రాష్ట్రంలోనే, అది ఏదో రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉన్నారు. భజేంద్ర సింగ్ చచ్చిపోయిన సహితం లేకపోతున్నారు. ఎంత శక్తి ఇచ్చేసాడు దేవుడు తనకి. కుంటోళ్ళు నడిచేస్తున్నారు, ఎలా తిరిగి పనుకోవాలని దేవుడు అద్భుతం చేసేస్తున్నాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. అందుకే సేవకుడు చెట్ట దగ్గర కూడా నీకేమైపోతుంది తెలుసా? ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన భూమిలో వస్తుంది. దేవుని ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏడు పట్టుకుంది? వస్త్రం పట్టుకుందండి, వస్త్రం పట్టుకుంది. స్వస్థత రాలేదా? అందుకే నీ దైవజనుడు ఏది పట్టుకున్నా అది నువ్వు పట్టుకుంటే, విశ్వాసం ఉంటే నువ్వేమైపోతుంది తెలుసా? అంతే. హల్లెలూయా. అలాగే నేను ఆశించి ఉన్నమాట, నీ దైవజనుడు అలాగా వాడబడుతున్నాడు, నువ్వు వాడబడాలి. అందుకే నువ్వేం చేయాలి? నా దైవజనుడు గొప్ప దైవజనుడు అని నువ్వేం చేయాలి తెలుసా? మందిరానికి నడిపించాలి. నా దేవుడు గొప్పవాడు, నాతో ఉన్నాడు, నా దైవజనుడు ఏదైతే చెప్తుంటే అది వింటానో. నీలో ఉండి దేవుడు చెప్పడు. మీకు గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పడు. దైవజనులు ఉండి దేవుడు మాట్లాడుతాడు. అప్పుడే నీ హృదయం సరి చేసుకోవాలి, అప్పుడే నీ మనసును సరి చేసుకోవాలి, అప్పుడే నీ బుద్ధిని సరి చేసుకోవాలి, అప్పుడే నీకు సమయం ఇవ్వబడుతుంది. బోధించిన వాళ్ళు అందరూ దేవుళ్ళ, బోధించిన వాళ్ళు సేవకులు ఎవరు? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? దేవుని దూతలు, అవునా కదా? దేవునికి ప్రజలకి మధ్యవర్తి ఎవరంటే సేవకుడు. నువ్వంతా తీసుకెళ్ళి ఎవరి మీద పెడతావు? దేవుడి మీద పెడతావు. కానీ నీకు పలానా అద్భుతం జరగబోతుందని దేవుడు వచ్చి చెప్తాడా? మనం నిన్న వెళ్ళాం, పలానా దేవుడు అద్భుతమైన మిరాకిల్ జరిగించాడు. దేవుడు చెప్పాడు. దేవుని దాసుల్లో దేవుడు ఉండి చెప్పాడు. హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఆయన నాలో లేకపోతే నేను మాట్లాడగలుగుతాను, ఆయన నాతో ఉండకపోతే నేను మాట్లాడగలుగుతాను. మరి నువ్వేమనుకోవాలి? ఈ సునేమి పట్టణస్తురాలు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, కానీ ఈయన నేను భక్తి కలిగిన దైవజనుడని ఎరుగుదును. హల్లెలూయా. నువ్వు చెప్పాలి ఒక సాక్ష్యము. హల్లెలూయా. గమనించాలి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. చదవనప్పుడు గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయుచుండెను. ఆడేం చేస్తున్నాడు? ఆయన వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడు తెలుసా? భోజనం పెడతా ఉందట సునేమిరా. చూడండి ఎంత ప్రేమ చూపుతా ఉందో. మీ దైవజనుడు వచ్చినప్పుడు మీరు ముందుగా మీ దైవజనుడు చెప్పకుండా ఏదైనా చేస్తున్నారా? చెప్పండి, ఏమైనా చేస్తున్నారా? మొన్న దైవజనుడు ఆకలితో వస్తారు, లేదంటే నా దైవజనుడు వచ్చినప్పుడే ఒక డ్రింకో లేదంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వాలి. అర్థమవుతుంది? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇది లేదా? వాక్యంలో లేదా? ఈ మాట లేదా? ఉందా లేదా? నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గ్లాసు చల్లని ఒక నీళ్ళిస్తే ప్రతిఫలము మరి ఉందా లేదా? ఇది ఏంటి బైబిల్లో లేదు, నేను ఏం చెప్తున్నాను మీకు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీకు ఆశీర్వాదం ఊరికినే రాదు.
గోల్డ్ గురించి అడ్వర్టైజ్ చెప్తుంటాడు వాడు, ఎవడో గుండు ఆయన పేరేంటో నాకు తెలియదు కానీ ఆయన డబ్బులు ఎవరికి ఊరికినే రావు అని చెప్తాడన్నమాట. లాస్ట్ లో ముందునే చెప్తాడన్నమాట. చాలా విచిత్రం అనిపిస్తుంది లాస్ట్ లో డబ్బులు ఎవరికి ఊరికినే రావు అన్నట్టు. ఆశీర్వాదం ఎవరికి ఊరికినే, డబ్బులు ఇచ్చినా రాదండి ఆశీర్వాదం. ఆయనకి డబ్బులు ఇస్తే బంగారం వస్తుందేమో తెలియదు కానీ వస్తుంది ఖచ్చితంగా డబ్బులు ఇస్తే. కానీ ఆశీర్వాదం నువ్వు డబ్బులు ఇచ్చినా రాదు. హల్లెలూయా. నువ్వు లోబడితే వస్తుంది. హల్లెలూయా. లోబడితే, తగ్గించుకుంటే, ప్రభు మాట వింటే, ప్రభు మాట ప్రకారంగా జీవిస్తే ఈ ఆశీర్వాదం వస్తుంది. అంతే తప్ప లేకపోతే రానే రాదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. అక్కడ చదివేస్తాను, మీకు మ్యాటర్ చెప్పేస్తాను. నేను టైం అయిపోతుంది, మ్యాటర్ చెప్పేస్తాను. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆ రావడం పోవడం దేవుడు ఆ యొక్క సునేమి పట్టణస్థలాలు చూసి తన మేడ మీద ఏం చేసిందట తెలుసా? ఒక ఇల్లుని కట్టింది. హల్లెలూయా. ఆ కట్టడమే కాదు, తన దగ్గర బల్ల, దీపస్తంభము, మంచము. ఎందుకు? ఈయన వచ్చినప్పుడల్లా వెలుతురు ఉండాలని దీపాన్ని పెట్టి, ఈయన వచ్చినప్పుడల్లా పడుకోవాలని మంచం సిద్ధపరిచింది. ఈ వస్తువులు ఏం పెట్టుకోవాలని బలం సిద్ధపరిచింది. ఇలాగ అనేక రకాలని సిద్ధపరిచి అక్కడ పెట్టింది. పెట్టినప్పుడు ఆ గృహంలో కూడా ఒక అద్భుతం జరిగింది. ఏ అద్భుతం తెలుసా? వాళ్ళకి కూడా కుమారులు లేరు. హల్లెలూయా. లేరండి కుమారు, వాళ్ళకి కూడా కుమారులు. తల్లి దేవుడు చెప్తున్నాడు, చక్కని కుమారుని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని ఆత్మచేత చెప్తున్నాడు, చక్కని కుమారుని పొందుకోబోతున్నాడు. జరగబోతుంది మిరాకిల్. హల్లెలూయా. ఒక అద్భుతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కూడికి ద్వారా దేవుడు అద్భుతమైన మిరాకిల్ జరిగించబోతున్నాడు. హల్లెలూయా. గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రవచనం అంటే దేవుడి నుంచి వచ్చిన వాక్ జరగబోతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినడం శ్రేష్టము. దేవుని యొక్క మాట వింటూ దాని ప్రకారం నడుచుకోవడం శ్రేష్టము. ఆయన మాట వినకుండా, ఆయన మాట ప్రకారం జీవించకుండా మనకి ఆశీర్వాదాలు వచ్చేయాలంటే రానే రే అరే నువ్వు గోల్ పెట్టుకున్నాను, ముందుకు గోల్ పెట్టుకున్నావు. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదాలు ఊరికినే దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం జీవించి, ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం నడుచుకుంటామో ఖచ్చితంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. ఆయన లోబడితే ఆశీర్వదిస్తాడండి. లోబడకపోతే ఆశీర్వాదం రాదు, ప్రవచనం కూడా రాదు. హల్లెలూయా. ప్రవచనం వచ్చిందంటే నేను దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను, నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. ఆయనే మనకి గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. మనలో ఏమీ లేదు, కానీ మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. మనలో ఆ యొక్క కార్యాలు చేసే దేవుడు కూడా ఆయనే. ఆయనకు నువ్వు లోపడిపో, సరెండర్ అయిపో. ప్రభువా నాలో ఏమీ లేదు, నీవు నాతో ఉంటే నాకు గణితం. నేను జీరో అనుకోవాలి, నేను జీరో. నా ప్రభువా నీవు మాత్రమే హీరో. హల్లెలూయా. సినీ ఆటలు చూసి అంటారు ఆడిన హీరో, ఈయన స్టార్, వాళ్ళు ఆడు స్టార్, ఈ స్టార్. యాక్టింగ్ చేసిన ఒక స్టారా? నిజమైన హీరో యేసుక్రీస్తు ప్రభుని వదిలేసి, నిజమైన హీరో యేసు ప్రభుని వదిలేసి ఏమంటున్నారు? అలా అయినా స్టార్, ఇల్లు ఇన్నా స్టార్. వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో వాళ్ళకి తెలియదు. అన్ని స్టార్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి మనం కరెక్ట్ గా. దేవుని మాటను మనం గుర్తుపెట్టుకుంటే, దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే, అప్పుడు నీ జీవితంలో యేసు ప్రభుని హీరోగా కొలిస్తే నిజంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆయన హీరో, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని నువ్వు చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. నాతో ఉన్నాడు ఆయన, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నాడు. నేను నమ్ముతానండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా ప్రభు నాతో వస్తున్నాడు. హల్లెలూయా. ఈ గృహంలో నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మీకు ఆ మాటలు చెప్తున్నది ఆయన, నేను కాదు. నేను నమ్ముతూ ఉన్నా. మీరు నమ్మినట్లయితే ఆయన మహిమను చూడబోతూ ఉన్నారు. నమ్మిన ఎడల నా మహిమను మీరు చూడబోతూ ఉన్నారు. నమ్మితే చాలు ఆయన మహిమ ఏంటో ప్రత్యక్షం అవ్వబోతుంది. నమ్మితే చాలు నీ జీవితంలో గొప్ప కార్యం పొందుకోబోతుంది. నమ్మితే చాలు నీ కుటుంబంలో గొప్ప సమస్య తొలగించబోతా ఉన్నారు. నమ్మో. ఎంతకాలం నమ్ముకుంటూ ఉంటావు? శారా నవ్వింది, నవ్వినా సరే అందుకే నవ్వని పేరు పెట్టాడు. సునేమి పట్టణస్థురాలు ఏమన్నా తెలుసా? ఈవిడ కూడా నవ్విందండి. సునేమి పట్టణస్థురాలు కూడా అనుకుంది,
నాకు ఈ వయసులో కుమారులేదు అన్నాడు. అంటే ఎవడు మానేశాడు? దేవుడు. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఇచ్చి చూపించే దేవుడు మన యేసయ్య. ప్రవచనం అన్నాడంటే ఇచ్చి చూపిస్తాడుగా, నేను ఉన్నానని చెప్పాను, నెరవేరుస్తా అంతే తప్ప అలా మనలా కాదు. మాట ఇచ్చి తప్పేవారు మనం, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన ప్రభు. హల్లెలూయా. మరి నువ్వే విధంగా ఉన్నావు ఒకసారి నీ హృదయం సరి చేసుకో. నీ సేవకుని నువ్వు ఎంత ప్రేమిస్తావో నువ్వు దేవుని ప్రేమించినట్టు. నీ సేవకుని ఎంతైతే నువ్వు దేవుడి ఇష్యూలో నీ సేవకుడే గొప్పగా నువ్వు ఎప్పుడైతే నీ సేవకుని నువ్వు మాటల ద్వారా ఉంటావో దేవుడు అది చూస్తాడు. నీలో ఉన్న నమ్మకత్వం చూస్తాడు, నీలో ఉన్న మనసును చూస్తాడు, నీలో ఉన్న హృదయాన్ని చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి దేవుడిగా మన జీవితంలో స్వీకరిస్తామో అప్పుడు నీ జీవితం ఫలిస్తుంది. ఆయన గొప్పవాడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. కానీ చెప్తున్నాను, సేవకులు అనబడిన వాడు, సంఘాలు అనబడిన చాలా ఉన్నాయి. కానీ ఆత్మ లేనివాడు నా వాడు. నేను అబ్రహాం గారు పదే అదే మాట చెప్పాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటే అందరూ సేవకులు అంటే ఆయన దృష్టిలో కాకపోవచ్చు. కానీ దేవుని ఆత్మతో నడిపించే దైవజనులు అంటే మీరు ఎంత ప్రేమిస్తే అంత ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక ముందు ఎప్పుడైనా మీ గృహాల్లో కూడి పెట్టుకుంటే ప్రేమ కలిగి ఆహ్వానించండి. అప్పుడు మీ జీవితాలు ఫలభరితంగా మారుతాయి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అత్యున్నతంగా అభివృద్ధి పరచునుగా, దేవుడు అత్యున్నతంగా మిమ్మల్ని దీవించునుగా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని గొప్పగా దేవుడు ఆశీర్వదించి పంపించునుగా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం.